జిల్లా నర్సారావుపేట బాపనయ్య నగర్ 1 టౌన్ పరిధిలో ఉన్న దళితుల ఆర్చ్ వద్ద గత 3 నెలలుగా ముస్లింలకు దళితులకు మధ్య వివాదం జరుగుతోంది. ఆ వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ పడి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆల మహానాడు కోళ్ల అరుణ్ జాతీయ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షుడు గోదా జన్ఫాల్ మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముస్లింలకు కొమ్ముగాస్తూ క్రైస్తవులైనటువంటి దళితుల క్రిస్టియన్ను ఆర్చిని ఎవరూ లేరని సమయంలో కూలగొట్టారు. దళితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. మీరు ఎలా తీస్తారంట ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలా తీస్తారంటున్నా ఒక్క నిమిషం రాకొద్దు నేను చెప్తాను. మీరు లాగి తప్పుకోండి అవసరం మీద పడతా ఎలక్షన్ కమిషన్ ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం నేను అంటే మీరు ఇంటిమేషన్ లేకుండా ఎలా తీస్తారంటున్నా మతాల మధ్య జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు? నేను చెప్పేది కదండి అది కరెక్ట్ కాదు. మీరు సాగరిస్తారు మాట్లాడుతున్నారు తప్ప కట్టుకునే దాన్ని పోలీసులు సైతం పూర్తిగా మీరు 1 సైడ్ పోలీసులు మొత్తం కూడా కేవలం 1 సైడ్ గవర్నమెంట్ ఫేవరేట్ చేయడం కోసం ఓట్లు వేయించడం కోసం చేస్తున్నారు. ఎందుకు అట్లా చేసింది అదే కదా. ఇది కరెక్ట్ గా చేయొద్దని చెప్పాడు. కరెక్ట్ గా చేయొద్దని చెప్పాడు కమిషనర్ ఫోన్ చేసి. ఏది మున్సిపాలిటీ వాళ్ళని పోలీసులకు ఏం సంబంధం వచ్చారు? ఇది పోలీస్ సమస్య, ఇదేమో ల్యాండ్ ఆర్డర్ సమస్య. ల్యాండ్ ఆర్డర్ సమస్య అయినప్పుడు వాడు పొలం పేరుతో తిట్టప్పుడు మీరు ఎందుకు కేసు కట్లా? ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం, మీకు ఇచ్చాం, ఎవరు చెప్పండి బలహీనులు ఇంకా బలహీనులుగా చేస్తాను అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బలహీనులుగా నిన్ను బలమైన సామాజిక వర్గం గుర్తుపెట్టుకోండి. ఇది బలహీన వర్గం కాదు. మీరు చేశారండి, మీరు చేశారు. మీరు చేసింది నేను అసలు సమస్య లేదు ఊరుకునే సార్. మాట్లాడారు నేను మీతో అగ్రి అయ్యాను కదా, నేను మీతో అగ్రి అయ్యాను కదా సార్. మీరు విన్నారా? నేను మీతో అగ్రి అయ్యాను కదా సార్. నేను ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, పోలీసులతో ఎక్కడైతే ఈరోజు కావాలని చేశారు. మీరు పోలీసులు కావాలని చేశారు దగ్గర నుండి. ఈరోజు జనం లేనప్పుడు మరి మరి ఏం మేమేమనుకోవాలి అసలు? నేను తీసుకుంటా, వెళ్ళిపోండి, నేను తీసుకుంటా. స్పీకర్ కదా, మీ అహం చల్లారింది కదా, వెళ్ళిపోయా బాబు, నువ్వు వెళ్ళిపో. స్పీకర్ కదా, దారుణం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అడ్డం అన్నారు కదా, అక్కడి నుంచి అడ్డం ఉండగా తీర్చండి. మరి తీర్చండి, మరి మీరంతా అడ్డం కదా తీర్చండి. అవసరానికేమో ఈ ప్రజలు కావాలి, మీకేమో పుల్లలు కొద్దిగా మెజారిటీ సంబంధించినటువంటి ఏదైతే క్రిస్మస్ అనే అతి పెద్ద పండుగ ఉందో ఆ పండుగకు సంబంధించి గత 40 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో క్రైస్తవులు, దళితులు, అన్ని కులాలు, అన్ని మతాలు ఉండబడేటటువంటి ఆ ప్రాంతంలో
క్రిస్మస్కి సంబంధించిన స్టార్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ క్రిస్మస్కి సంబంధించినటువంటి చిన్న దిమ్మెల్ని గత క్రిస్మస్ పర్వదినాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ క్రమంలో ఏర్పాటు చేసుకునే నేటికి 3 నెలలు పైబడి గడుస్తున్నా ఆ విషయంలో ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి కొంతమంది ముస్లింలు మసీదులు ఉండబడే ప్రాంతంలో ముస్లిమ్స్ ఉండబడేటటువంటి ప్రాంతంలో మాలామాదిగలు ఉండటానికి వీల్లేదని, మాలామాదిగలకు సంబంధించిన పండుగలు జరగడానికే వీల్లేదని కులం పేరుతో దూషించి మహిళల్ని అసభ్య పదజాలాలతో మాట్లాడారని సంబంధిత ఎస్పీ గారికి, సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి, నరసరావుపేట 1వ పట్టణ సిఐ గారికి, అలాగే నరసరావుపేట డిఎస్పీ గారికి అందరికీ కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ నేటికి ఆ ఫిర్యాదులు ఏదైతే కులం పేరుతో దూషించారని, ఈ ప్రాంతంలో మాలామాదిగలకు సంబంధించిన పండుగలు జరగడానికే వీల్లేదని కళాఖండిగా మొహాల మీద మాట్లాడి కులం పేరుతో దూషించారని ఫిర్యాదులు ఇస్తే స్పందనలో 26వ తారీఖు 2024 ఫిబ్రవరిలో ఇస్తే ఆ ఫిర్యాదు మీద నేటికి ఇప్పటి వరకు ముద్దాయిలు పిలిపించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. తదుపరి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇరువురితో మాట్లాడతారని చెప్పి ఆ దిమ్మెల్ని ఎలాగోలా తీయాలని ఆయన స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఇక్కడ పోలీసు వారు 1వ పట్టణ పోలీసు వారు తీసివేయాలని మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి బెదిరించి, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో, ముస్లిమ్స్ చెప్పిందే వినాలన్నట్టుగా, మాలామాదిగలు తగ్గి ఉండాలన్నట్టుగా మీరు కట్టుబానిసలుగానే ఉండాల్సిందేనని పోలీసులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే స్థానిక డిఎస్పీ ఆఫీసులోనే బెదిరించినటువంటి సందర్భం. మేము చెప్తా ఉన్నాం, మీరు బాపురే నగర్లో మాలామాదిగలు తక్కువ మంది ఉండొచ్చేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలామాదిగలు ఏకమైతే ఏమవుతుందో ఈ పోలీస్ వ్యవస్థ గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రక్షించాల్సిన రక్షక భటులే అమాయక ప్రజల మీద కులం పేరుతో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి అంటరాంతరాన్ని, అస్పృశ్యతని ఇంకా మాదిగలు అని మాట్లాడుతూ ఉన్నారయ్యా అని మీ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకా కేసులు నమోదు చేయటం కాదు కదా, ఆ ముద్దాయిలు ఎవరున్నారా ముద్దాయిలను స్టేషన్కి పిలిపించే పరిస్థితి కూడా లేదంటే ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో, గతంలో ఫ్యాషనిజంగా ఉన్నటువంటి ఈ పల్నాడు జిల్లాలో ఏ విధంగా మాలామాదిగలు అడగదొక్కుతుందో ఈ రక్షక భటులు ఈరోజు మీడియా ప్రతినిధులకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక దిమ్మె రోడ్డుకి అడ్డంగా ఉంది, తీసివేయాలంటే మున్సిపల్ వ్యవస్థ రావాల్సి ఉంటే ఈరోజు రౌడీల్లాగా పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడ నిలబడి అమాయక ప్రజలను బెదిరించి భయపెట్టి కనీసం నామ్స్ ప్రకారం దిమ్మిలేసిన వ్యక్తులకి ఎక్కడా కూడా ఒక నోటీస్ ఇవ్వకుండా కూడా ఈరోజు దిమ్మిలు తీయడానికి ఆ కులం పేరుతో దూషించినటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలకి మద్దతు తెలిపే విధంగా ఈరోజు దిమ్మిలు తీయడానికి దగ్గరుండి తీశారంటే ఏ పార్టీ ముద్దాయిలకి మద్దతు తెలుపుతున్నారనేటటువంటి విషయం మీడియా సోదరులు గమనించాలి. ఈ అమాయక ప్రజలు ఈరోజు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసన ధర్నా దీక్ష కూర్చున్నారు. ఇది నిరసన దీక్ష కావచ్చు, రాబోయే గంటల ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, ఏ ఒక్కడికి ఏ అపాయం జరిగినా ఇది పోలీసు వ్యవస్థ మాత్రమే బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పోలీసులు దగ్గరుండి ఈరోజు 2 మతాల మధ్య వైరం పెంచడానికి అక్కడ దిమ్మెలు తీశారనంటే ఈరోజు ఎంత సాహసోపేతమైన నిర్ణయానికి పోలీసులు ఒడిగట్టారో వాళ్ళందరినీ ఈరోజు మాలామాదిగ సంఘాల నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా అందరినీ సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషన్కి చేతులిచ్చి విన్నవించుకుంటా ఉన్నాం.